Success comes from motivation. హలో ఎవన్, ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే సక్సెస్ కమ్స్ ఫ్రమ్ మోటివేషన్. అంటే ఏం లేదు, అసలు సక్సెస్ ఎలా అవ్వాలి, సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు, మనం పద్దాకలు ఫెయిల్యూరే అవుతున్నాము, ఎందుకు, ఏమేమి డిఫాల్ట్స్ ఉన్నాయి, అసలు సక్సెస్ ఎందుకు అవ్వలేము, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాలి. ఇదొక్కటే పాయింట్. మనలో కష్టపడితే కన్ఫామ్గా సక్సెస్ అవుతాం. అంటే కష్టపడితే సక్సెస్ అయిపోతారా అంటే అవ్వలేరు, బట్ టైం పడుతుంది. సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు కష్టపడాలంటున్నాను, బట్ నీకు ఫెయిల్యూర్స్ రావచ్చు, ఏదైనా మేజర్ మిస్టేక్స్ నువ్వు చేయొచ్చు, బట్ ఎట్ ద ఎండ్ నువ్వు సక్సెస్ అవ్వాలి. సార్ యుద్ధం చేతకొన్నోడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. ఈ మిస్టేక్స్ని పట్టుకొని నేను ఇంకా ఫెయిల్యూరే అయిపోతానంటే ఎట్లా? సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ వీటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవ్వగలం. స్వరూప్ బ్రో ఉన్నాడు, తరుణ్ స్పీక్స్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ బ్రో ఉన్నాడు. సో వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు, సో వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని సో వాటిలో నుంచి వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో వాళ్ళే సక్సెస్ అవ్వగలేంది నువ్వెందుకు సక్సెస్ అవ్వలేవు, నేనెందుకు సక్సెస్ అవ్వలేను, మిగతా ఎవరైనా సక్సెస్ అవుతారు, బట్ అందరూ సక్సెస్ అవ్వాలి అని అంటే కష్టపడాల్సిందే. నువ్వు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకో, అది నేను నేర్చుకోవాలని చెప్పి ఒక మోటివేషన్ పెట్టుకో. ఎవరైతే నీకు నేర్పిస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోవాలి అనేది ఒక్కటే నీ మైండ్లో ఉండాలి. నేను ఇది బ్లైండ్గా ఫాలో అయిపోవాలి, పైథాన్లో నేను డేటాబేస్ నేర్చుకోవాలి, ఓకే డేటాబేస్ నేర్చేసుకున్నాను, సో పైథాన్లో కన్స్ట్రక్షన్స్ నేర్చుకోవాలి, లేదా ఇంకేదైనా ఉంది అవన్నీ నేర్చేసుకోవాలి అని నువ్వు మైండ్లో పెట్టేసుకో. ఒకసారి నువ్వు మైండ్లో పెట్టుకొని నువ్వు ట్రై చేయి. నువ్వు కష్టపడకుండా నీకు సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది? స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కృష్ణారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి. సక్సెస్ టైం పడుతుంది కాదు కదా. సో ఎవడైనా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే కష్టపడాల్సిందే. ఇదొక్కటే మెయిన్ పాయింట్. నువ్వు కష్టపడకుండా సక్సెస్ ఎలా వస్తుంది? సో మోటివేషన్ అనేది ఒకటి పెట్టుకో. సో ఎవరైతే మోటివేషన్ పెట్టుకుంటారో కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. సో పలానా వ్యక్తిని నేను మోటివేషన్గా పెట్టుకున్నాను, సో ఈయనలాగా మనం అవ్వాలి అని చెప్పి అనుకొని సో నువ్వేంటి కష్టపడితే సక్సెస్ అవుతావు అంతే. సో మిస్టేక్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, సో ఏదైనా సరే ఫెయిల్యూర్స్ వచ్చినా, సో ఎట్ ద ఎండ్ నువ్వు కష్టపడితేనే సక్సెస్ అవ్వగలవు. అది సంగతి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మోటివేషన్ అని అంటారు కానీ సో ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఉండాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావు, ఆ సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు పలానా వ్యక్తి నీకన్నా బాగా చేస్తున్నాడు అని అంటే సో వాడిని నువ్వు ఏం చేస్తావు, వాడి దగ్గర నుంచి నువ్వు గ్రాస్ప్ చేయి. ఏంటంటే వాడిలో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు తెలుసుకో. వాడి దగ్గర ఎంతైతే సి లాంగ్వేజ్ నేర్చుకున్నంత ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా నువ్వు గ్రాస్ప్ చేయి. ఇంకొకడు వాడికన్నా బాగా చేస్తున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర నుంచి పిక్ చేసుకో. ఇలాంటివన్నీ నువ్వు ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయి. ఒక్కరి దగ్గర నుంచి వీడు బాగా చదువుతున్నాడు అని చెప్తావు కదా, సో వాడి దగ్గర నుంచి నువ్వు గ్రాస్ప్ చేస్తే నీకు సక్సెస్ రాకుండా ఎందుకు ఉంటుంది? సో వాళ్ళందరి దగ్గర నుంచి గ్రాస్ప్ చేస్తున్నప్పుడు నీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సి ఏంటి, పైథాన్ ఏంటి, నువ్వు ఏదనుకుంటే అది వస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఏంటి, నువ్వు కష్టపడాల్సిందే. కష్టపడకుండా సక్సెస్ అనేది రాదు బ్రో. ఎట్ ద ఎండ్ నేను చెప్పేది అయితే అదొకటే. వన్ మోర్ థింగ్ ఏంటంటే నువ్వు ఒకసారి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎండ్ చేసేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు వాళ్ళు కష్టపడినంత ఇదిగా నువ్వు కూడా కష్టపడలేవు. ఏంటంటే వాళ్ళు మన కోసం కష్టపడి పని చేసి అదంతా వాళ్ళు మనకి చదువు కోసం పెడుతున్నారంటే నువ్వు ఆలోచించాల్సింది ఏంది, వాళ్ళ కోసం కష్టపడాల్సిందే. వాళ్ళు కష్టపడుతున్నారు, సో నువ్వేం చేయాలి? ఎంజాయ్ చేయకూడదని అస్సలు అన్నాం, ఎంజాయ్ చేయి. బట్ ఎట్ ద ఎండ్ నువ్వేం చేయాలి? వాళ్ళకి ఒక జాబ్ అనేది, వెల్ సెటిల్డ్ లైఫ్ అనేది నీకు వస్తే వాళ్ళు అంతకు మించిన హ్యాపీ ఫీలింగ్ ఇంకోటి ఉండదు. అది ఏంటంటే నీకు జాబ్ వస్తే మా అబ్బాయి పలానా జాబ్ కొట్టాడు అని చెప్పి 10 మందికి సొసైటీలో చెప్పుకుంటారు. సో నీ సక్సెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సక్సెస్ అనేది ఒక్కసారి నేను సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మొత్తం బాగుంటుందనే ఆలోచనతో నువ్వు ఉంటే కనుక ఈ వీడియో ఇప్పటిదాకా నువ్వు వాచ్ చేస్తున్నావు అని అంటే నువ్వు సక్సెస్ని నువ్వెంతగా కోరుకుంటున్నావో నాకు అర్థమవుతుంది.
సో ఇలానే సక్సెస్ అవ్వాలి, ఇలాంటి మోటివేషన్ వీడియోస్ నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. సో నువ్వేం డిసప్పాయింట్ అవ్వద్దు. నీకోసం ఎవరైతే చూస్తారో అందరి కోసం నేను చేస్తాను ఈ వీడియోస్. సో నీకు కావాల్సింది నేను చేస్తాను. నాకు కావాల్సింది ఒకటే, ఇది నీ ఫ్రెండ్స్కి లేదా నీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయి. వాళ్ళకి ఇలాంటి మోటివేషన్ అనేది ఉంటుంది నా వీడియో ద్వారా. సో నేను చెప్పొచ్చేది ఒకటే, సక్సెస్ రావాలి అని అంటే కష్టపడాల్సిందే. సో కింద కామెంట్ సెక్షన్లో నువ్వేం చేస్తావనంటే మోటివేషన్ ఆన్ సక్సెస్ అని పెట్టు, లేదా అంత కష్టంగా ఉంటే సక్సెస్ అని పెట్టు చాలు. సో నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సో నా వీడియో నువ్వైనా వాచ్ చేసావు అని చెప్పి ఓకే సక్సెస్ నేను అవుతాను అని నువ్వు పెడుతున్నావు కాబట్టి నాకు హ్యాపీ. సో నేను చేసినందుకు దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Target 10 miles at aim for the 11th mile.